चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। ॐ गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। वन्दे परब्रह्मचिदात्मकं सद्वन्दे गुरुं शान्तमुमेशमीशं वन्दे शिवानन्दगुरुप्रवीरं वन्दे सदा ज्ञानपि वन्दनीयान् अनन्तसुखदातारमखण्डानन्दविग्रहं दयालुमतिसन्तुष्टं वन्देऽहं मम सद्गुरुम्। रागादिरोगान् सततानुषक्ता न शेषकाय प्रवृतान् शेषान् औसुख्यमोहारतिदान् जघाना यः पूर्ववैद्याय नमोऽस्तु तस्मै यः पूर्ववैद्याय नमोऽस्तु तस्मै। ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ వశిష్ఠ గీత ఉపశమ ప్రకరణము. ఇందు మనము సంసార తరుణోపాయము అనే దాని గురించి వశిష్ఠుల వారు వివరిస్తున్నటువంటి విధానాన్ని తెలియచేసుకుంటున్నాం. అందులో కొంత భాగాన్ని నిన్న తెలియచేసుకున్నాం. జడమగు మనస్సు ఎంత కాలము వరకు ఈ యొక్క గోతియందు తాబేలు వరే దుర్వాసనలందు లీనమై భోగ ప్రాప్తికి ద్వారభూతములైనటువంటి ఇంద్రియము ద్వారా విషయములందు వర్తించుచు విమూఢమై ఆత్మవిచారణ మరిచి ఉంటుందో అంతకాలము వరకు కూడా ఈ సంసారమనే అంధకారము చంద్ర అజ్ఞాది సహితములైనటువంటి ద్వాదశ సూర్యులచే కూడా ఒకంతైనను భేదింపబడజాలకే ఉండును అన్నారు. అంటే మనం ఉన్నటువంటి తమస్సు ఎంత అంధకారమయమో చెబుతున్నారు ఇక్కడ. ఎందుకంటే ఈ జడమైనటువంటి మనస్సు మనం అనుకునే విధానంలో మనసు చాలా వేగవంతమైనదని చెప్పుకుంటాం. వాస్తవానికి మనోవేగాన్ని మించిన వేగం మరొకటి లేదని చెప్పుకున్నాం. కానీ ఇక్కడ దీన్ని జడము అనేసారు. ఈ మనసు ఎటువంటిదండి అంటే ఇది జడ పదార్థమే అన్నారు. దీనికి అసలు చలనమే లేదట. వాస్తవానికి అది లేనే లేదు. ఉన్నా అది వచ్చినా దానికి అసలు చలనమే లేదు. మరి చలనమే లేని మనసుకి మరి ఇంత వేగం ఏమిటి అని ప్రశ్నించుకుంటే దాని వేగం యొక్క బలమంతా కూడా అది ఆత్మ నుంచే గ్రహించి ఆ విధంగా ఈ వేగవంతమవుతుంది. కావున ఆత్మ నుంచి ఆత్మకు చేరువుగా ఉండేటువంటి స్థితిలోనే అది ఇంత వేగవంతమవుతుంది. ఆత్మను చేరితే ఇంకెంత మాత్రతత్వాన్ని అందుకుంటామో గ్రహించండి. కానీ ఈ జడమైనటువంటి మనస్సు ఈ విధంగా వేగవంతంగా భ్రమింపచేస్తూ ఎంత కాలం వరకైతే గోతులో పడిన తాబేలు ఎలా అయితే అందులోనే ఉండి ఆ దుర్వాసనను అనుభవిస్తూ అదే చాలా సుగంధం అనేటువంటి భ్రమలో ఉంటూ ఎలా అయితే ఉంటుందో, అది బయట ప్రపంచం తెలియకపోతే అదే నిజం అనుకుంటుందో, అదే చాలా మంచిది అనుకుంటుందో, అదే విధంగా మానవుడు కూడా ఈ మనస్సు ఇలా ఉంటే కనుక ఈ భోగ ప్రాప్తికి ద్వారభూతమైనటువంటి ఈ భోగాలను అనుభవించటానికి ద్వారాల్లో మనకి పనిచేసేవేంటి ఇంద్రియాలే. ఈ ఇంద్రియాల ద్వారే ఈ మనోశక్తి పనిచేస్తుంది. కనుక ఈ ఇంద్రియముల ద్వారా విషయములందు వర్తించుచు విమూఢమై అజ్ఞాని అయి ఆత్మవిచారణ అనేది మరిచి ఉంటుందో అంతవరకు కూడా ఈ సంసారం అనేటువంటి అంధకారము ఎప్పటి వరకైతే మర్చిపోయి ఉంటుందో అంతవరకు కూడా ఈ అంధకారము ఒకేసారి చంద్రుడు అజ్ఞాది సహితములైన
ద్వాదశ సూర్యులు ప్రకాశించినప్పటికీ కూడా మన అంతరంలో ఉన్న అజ్ఞానం శమించదండి, శమించదు. అంతా మూఢత్వంతో ఉంటుంది ఈ మనస్సు. కనుక దానికి విచక్షణ అనేది మేల్కోనంత వరకు కూడా, ఈ విచారణ బలం కలగనంత వరకు కూడా, దాని కొరకు ఎట్టి ప్రయత్నాలు చెయ్యనంత వరకు కూడా లోపలున్న అంధకారం అనేది కించిత్తు కూడా తగ్గదండి. అది అదే విధంగా ఇంకా 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 గట్టి పడిపోతూ ఉంటుంది. కావున మన సంసారం అనేటువంటి ఈ యొక్క అజ్ఞాన మోహ అంధకారం నుంచి బయటపడాలి అంటే దానికి తప్పకుండా ఈ మనస్సుకి విచక్షణ కలగాలి, విచారణ అనేది కలగాలి. ఈ విచారణా బలాన్ని పెంపొందించుకోవాలంటే సజ్జన సాంగత్యాది సత్శాస్త్ర పఠనాది విధానాలు అలవర్చుకోవాలి. తప్పకుండా మానజుడు ఈ దిశలో ప్రయాణిస్తేనే అంతరములో ఉన్న అంధకారం కరుగుతుంది. అమాంతంగా సూర్యుడు వచ్చి ప్రకాశిస్తే బయట చీకట్లు తొలగుతాయేమో కానీ అంతర చీకటి లోపలున్న చీకట్లు మాత్రం ఏమీ తొలగవండి, అవి అలానే ఉంటాయి. కనుక ఎవరికి వాళ్ళమే దీన్ని కరిగించుకోవాలి. జ్ఞానమని సూర్యుడు ఉదయించాలండి లోపల. అప్పుడే అంధకారము, అంతరములో ఉన్న అంధకారం అనేది శమిస్తుంది అనేది గుర్తించాలి. మనసు ప్రబుద్ధము కాక అయ్యది తన యొక్క దృశ్యము కంటే వేరైనటువంటి యథార్థ స్థితిని వివేచించి ఎరుంగా సూర్యోదయము అయినంటనే చీకటి వలె హృదయమునందరి అజ్ఞాన తమస్సంతా కూడా పరిగెత్తుకుని పోవచున్నది అన్నారు వశిష్ఠుల వారు. కానీ ఈ విధంగా లోపల విచారణ కలగనంత వరకు బయట ఎన్ని సూర్యులు ఉదయించినా తరగనటువంటి ఈ తమస్సు ఎప్పుడైతే మనసు ప్రబుద్ధమవుతుందో, తనని తాను వివేకవంతం చేసుకుంటుందో, విచక్షణ కలుగుతుందో, ఇది తన యొక్క వాస్తవ స్థితిని గుర్తించగలుగుతుంది. కనుక ఈ దృశ్యము కంటే వేరైనటువంటి యథార్థ స్థితిని వివేచించి ఎరుంగా, ఎప్పుడైతే ఈ దృశ్యము కంటే అన్యమైన తత్వాన్ని ఎప్పుడైతే వివేకంతో అది గ్రహిస్తుందో, వెంటనే సూర్యోదయం అయితే ఎలా అయితే చీకటులు పటాపంచలైపోతాయో అదే విధంగా హృదయమునున్నటువంటి అజ్ఞానం అనేటువంటి తమస్సు చీకటంతా కూడా పరిగెత్తుకుని అమాంతంగా తొలగుతుంది. ఎంతెంత ఈ ప్రజ్ఞ మేలుకుంటుందో అంతంత చీకటులు తొలగుతూ ఉంటాయి. అందుకే శనైశని నెమ్మదిగా అయినా కానీ ఎప్పుడైతే జ్ఞానం అనేది ప్రస్ఫుటం చక్కగా అది ఉజ్వలంగా ఉంటుందో అప్పుడు ఈ తమస్సు కూడా హరించుకుపోతుంది. కావున ఈ దేహాది తాదాత్య ధ్యాస రూపమైనటువంటి శయ్యపై పరుండి ఉన్న మనస్సును సంసార దుఃఖ వినాశము కొరకును ఉత్తమ జ్ఞాన ప్రాప్తి కొరకును నిరంతరము కూడా మేలుకొలుపుతూ ఉండాలి. ఏలయనగా ఈ సంసారం అనేది మహా దుఃఖప్రదమై ఉన్నది. కావున ఏం చేయాలి? ఈ మనసు ఎలా ఉన్నది ప్రస్తుతానికి అంటే సామాన్య విధానంలో ఈ మనసు ఈ దేహాది తాదాత్య ధ్యాసలో ఉంటుంది. ఈ దేహమే నేననుకుని ఈ కనిపించే నామరూపాత్మకమైన ఈ జడమే తాననేటువంటి భ్రమతో కూడి ఈ యొక్క తాదాత్య ధ్యాస అనేటువంటి శయ్య మీద పరుండి ఉంది, నిద్రిస్తుంది, తమస్సులో ఉంది. కనుక ఈ భావనలోనే ఉంది. ఆ భావనతోటి అది నిద్రిస్తూ ఇదే మెలకువ అనుకుంటుంది. నిద్రిస్తూ ఆ నిద్రనే మెలకువ అనేటువంటి అజ్ఞానములో ఉంటుంది. కలలా దీనంతటినీ సత్యమని భ్రమిస్తూ ఉంటుంది. మరి ఇప్పుడు ఏం చేయాలండి? అలా నిద్రావస్థలో ఉన్న మనసుని ఎవరికి వాళ్ళే ఉత్తేజపరుచుకోవాలి, మేలుకొలుపుకోవాలి. కావున ఈ మనస్సుని ఈ దుఃఖ వినాశనము కొరకు ఏం చేయాలి? ఉత్తమ జ్ఞాని ప్రాప్తి కొరకు నిరంతరము మేలుకొలుపుకుంటూ ఉండాలి. ఇదే సుప్రభాత సేవ చెప్పాలంటే. కనుక భగవంతుడికి మనం పలికేటువంటి సుప్రభాతాలన్నీ కూడా అంతరములో ఉండేటువంటి ఆత్మదేవుడికి వర్తింప చేసుకుంటూ ఉండాలి. ఆ అంతరములో ఉండేటువంటి ఆత్మదేవుడికి ఆవరణగా ఉన్నటువంటి జీవత్వాన్ని మేలుకొల్పుకుంటూ ఉండాలి. అంతే తప్ప భగవంతుడికి ప్రత్యేకంగా చెప్పాలంటే వెలుగు లేదు, చీకటి లేదు, ప్రత్యేకమైన తారతమ్యాలు ఏవి లేవండి. కనుక రాత్రి లేదు, పగలు లేదు, నిద్ర లేదు, మెలకువ లేదు.
ఎప్పుడు అది ఎప్పుడు కూడా అది మెలకువే, గమనమే. కావున ఎవరిని మేలుకొల్పాలి అంటే ఈ జీవుడు అనే ఆ మనస్తత్వంతో ఉన్న జీవత్వాన్ని మేలుకొల్పుకుంటూ ఉండాలి. ఇలా మేలుకొల్పుతూ ఏలయనగా ఎందుకు మేలుకొల్పుకోవాలి అంటే ఇది భ్రమలో పడి నిద్రిస్తుంది. ఇదే సత్యం అనుకునే నమ్మకంతో ఉంది. కనుక దానిని ఎప్పటికప్పుడు ఉత్తేజపరుస్తూ ఇది సత్యం కాదు, ఇది యథార్థము, ఇది కాదు అనేటువంటి సత్యాన్ని దానికి గుర్తు చేస్తూ ఎప్పటికప్పుడు మనసుని మనసుతోటే మేలుకొలుపుకుంటూ ఉండాలి. ఈ విధంగా ప్రయత్నపరులై ఉండాలి. ధూళిచే ఆకాశము, జలము చేత కమలము అంటబడినట్లుగా కలిసి ఉన్నప్పటికీ దేహములచే ఆత్మ అంటబడదు. ఎలా అయితే ఆకాశములో ఎంత ధూళి లేచినా అది అంతవరకే. కానీ ఎప్పుడైతే ఆ దుమారం అనేది అణిగిపోతుందో ఆకాశాన్ని ఏమీ అంటదది. ఆకాశములో ఉన్నట్టుగా అనిపిస్తుంది ఎగిసినటువంటి ధూళి. కానీ అది శమించిన తర్వాత ఆకాశం నిర్మలంగా అయిపోతుంది. అలాగే జలములో ఉన్నటువంటి పద్మము ఎలా అయితే నీటిని అంటదో అదే విధముగా కలిసి ఉన్నప్పటికీ కూడా ఈ దేహముతో కూడి ఉన్నట్టుగా ఆత్మ ఉన్నప్పటికీ కూడా ఈ దేహాది ఇంద్రియాలతో మిళితమైపోయినట్టుగా అనిపించినప్పటికి కూడా ఉన్నప్పుడు కూడా ఆత్మ ఎప్పటికీ దేహాన్ని అంటదు. ఎందుకంటే ఆత్మ అనేది సూక్ష్మాతి సూక్ష్మాతి సూక్ష్మ. ఎందుకంటే ఆకాశమే అంటబడినప్పుడు ఆకాశమున కంటే కూడా సూక్ష్మమైనటువంటిది ఆత్మ. వాయువు ఆకాశం, వాయువు కంటే ఆకాశం సూక్ష్మం, జలము కంటే వాయువు సూక్ష్మం. కానీ చూడండి, మన దేహము లోపలికి వెళుతున్నటువంటి వాయువే లోపల ఉండేటువంటి భౌతికంగా దేన్ని అంటకుండానే బయటకు వస్తుంది. శ్వాస తీసుకుంటున్నాం, కానీ లోపలికి వెళ్ళిన శ్వాస దేహములో ఉన్నటువంటి ఈ రక్తాది ఆ యొక్క ద్రవాలన్నింటినీ కూడా అంటితే కనుక మళ్ళీ వాటితో కూడి బయటకు రావాలి. కానీ ఎప్పుడు మనం తీసుకున్న శ్వాసగా గాలి రూపంగా బయటకు వస్తుంది. అయితే మలినతత్వాన్ని కొంత వెంట తెచ్చుకుంటుంది, అది సూక్ష్మమై ఉన్నది. ఇది దేహములో ఉంది. అంటే దేహములోకి వెళ్ళిన పంచభూతాలు, పరమాత్మ సృష్టిలో ఉన్న పంచభూతాల్లోనే సూక్ష్మత్వంగా ఉన్నటువంటి వాయువే దేహము లోపలికి వెళ్ళి ఏమి అంటించుకోకుండా బయటకు వచ్చింది. అలాగే మన దేహములో ఉండేటువంటి ఆకాశతత్వం, శూన్యత్వం కూడా దేన్ని అంటదు. కానీ అంతకంటే సూక్ష్మాతి సూక్ష్మం చెప్పాలంటే ఇది అందదండి. అంతటి తత్వంతో ఉండేటువంటి ఆత్మ దేహముతో కలిసి ఉన్నప్పటికీ కూడా దేహాన్ని అంటదు, దేహ తత్వంతో కూడా అంటదు. దేహానికి ఉండే లక్షణాలేవి కూడా ఆత్మకు వర్తించవు, మనసుకుండేటువంటి లక్షణాలేవి కూడా ఆత్మకు వర్తించవు. ఎందుకంటే వీటన్నింటికంటే కూడా అతీతమైనది ఆత్మ. దాని నుంచే ఇవన్నీ వచ్చాయి. కనుక ఆత్మ యొక్క తత్వాన్ని తెలియచేయటానికి దేహము సరిపోదు, మనసు సరిపోదు. అందుకే అది వాగాతీతము, మనో అతీతము, మనసుకి అతీతం అని చెప్తారు. మనసు కూడా దాన్ని పూర్తిగా తెలియచేయలేదు. దాంట్లోకి మనసు వెళ్ళి లయమైతేనే పూర్తిగా అనుభవం అవుతుంది తప్ప మనసు వేరుగా ఉన్నంతసేపు ఆత్మ ఇట్టిదని చెప్పడానికి ఎవ్వరం అర్హులు కావండి. మనసుతో చేసేదంతా ఊహ మాత్రమే, పూర్తిగా అది ప్రత్యక్షమైతే కాదు. నిజంగా ఆత్మని తాకిన ఆత్మ యందు లయమైపోయిన మనసు ఉందనుకోండి, చెప్పడానికి అది రాదు, అది లేదు, రాదు. చెప్పేము అంటే ఇంకా మాట్లాడుతున్న ఆత్మని గురించి అంటే అందులో కొంతవరకు మనకి పెద్దలు చెప్పిన భావాలను అనుసరించి సత్యమై ఉండొచ్చు తప్ప పూర్తి సత్యాన్ని మాత్రం ఎవ్వరూ వాక్కుతో చెప్పలేరండి ఆత్మ ఇట్టిదని. కావున అది వాగాతీతం, ఎవరి యొక్క అనుభవంతో వారే గ్రహించుకోగలిగి ఉండాలి. కావున ఈ ఆత్మ దేహముతో కూడి ఉన్నట్టుగా ఉన్నా అది అంటబడదు. వికల్ప సమూహములే లేనివాడవై, మాయ అనేటువంటి కాటుకు తొలగిన వాడివై, ఆత్మచే ఆత్మయందు సంతృప్తుడువై దుఃఖరహితుడు కావు రామా. కావున నువ్వెలా ఉండాలి? ఏ రకమైన వికల్ప సమూహములు లేనివాడివై,
సంకల్ప వికల్పములు విడనాడి ఈ మాయ అనేటువంటి చీకటిని దాటి ఆత్మయందు ఆత్మ చేత తృప్తుడువై ఆత్మయందు ఆత్మవై రమించు. నువ్వు అన్యంగా కాదు, నువ్వు వేరుగా కాదు, ఆత్మయందు ఆత్మవై ఉండు. అలా ఉండి సర్వ దుఃఖహరుడు కావు, అంటే ఏ దుఃఖము లేని వాడివై పరమానందంగా ఉండు అని చెప్పి శ్రీరాముడికి బోధ చేస్తున్నారు. ఆత్మవేత్తల్లో శ్రేష్ఠుడైనటువంటి ఓ శ్రీరామచంద్ర, అనంతమై అపారమైనటువంటి శరీరము కలవాడివై మేరు పర్వతం వలె ధీరుడువై చింతారహితుడువై ఉండుము అన్నారు. ఇక్కడ శ్రీరాముని ఎలా ఉండమని చెబుతున్నారు అంటే, నువ్వు ఈ విధమైనటువంటి భుజములు కలిగి, ఈ విధమైన బాహువులు కలిగి, ఈ విధమైన ఆభరణాలు ధరించి ఇట్లా ఉండు, ఇది నువ్వు శ్రీరాముడివని చెప్పడం లేదండి. మరి ఏం చెప్పారు? నువ్వు ఎలా ఉండాలి? అనంతమై అపారమైనటువంటి శరీరము కలిగిన వాడవై ఉండన్నారు. ఏమిటండి అనంతము అపారము? ఒక దేహానికి ఇది వర్తింప చేస్తే ఇది అసలు వీలవుతుందా? అనంతము అపారం అనేది ఎవరమైనా ఒక దేహ తత్వంతో ఉన్నామనుకోండి, పరిమిత తత్వంతో ఉన్నామనుకోండి, దానికి ఒక పరిమితం ఇక్కడి నుంచి ఇంతవరకు ఈ దేహం అంటే ఇంత పొడవు ఉంటుంది, ఇంత లావు ఉంటుంది, ఇంతవరకు ఇది ఉంటుంది అని చెప్పగలుగుతాం తప్ప అది అపారము అనంతమైతే కాదండి ఈ దేహం. కానీ శ్రీరాముని ఇక్కడ అనంతము అపారమైన దేహాన్ని కలిగి ఉండన్నారు అంటే అర్థం ఏమిటి? ఆత్మరూపుడువై ఉండు అని అర్థం. ఆత్మ ఒక్కటే అనంతము అపారము. ఆత్మతత్వాన్ని పొందిన వారికి విశ్వమంతా ఒకటే దేహం అండి. బ్రహ్మాండమంతా కూడా తమ యొక్క దేహంగానే అనుభవానికి పొందుతారు. కావున ఎక్కడ ఏది ఏమైనా సరే ఈ యొక్క ఆత్మానుభవం పొందు వారికి ఎరుకవుతూ ఉంటుంది. ఎలాగైతే ఈ ఒక్క దేహములో చిన్న స్పర్శనైనా నువ్వు గుర్తించగలుగుతావు, అలాగే అనంతమైన విశ్వములో ఎక్కడ ఏ చిన్న స్పర్శనైనా కదలికనైనా ఆత్మానుభవం కలిగిన మహనీయులు దాన్ని గుర్తించగలుగుతారు. అందుకే ఎప్పుడు ఎక్కడ ఏది జరిగినా వారికి అది ఎరుకవుతూనే ఉంటుంది. వాళ్ళెక్కడో మారుమూల ప్రాంతాల్లో తపస్సు చేసుకుంటూ ఉంటారనుకుంటాం, కానీ వారెప్పుడూ విశ్వములో జరిగే కదలికల యొక్క గమనికం కలిగి ఉంటారు. తదనుగుణంగా దానికి సవరణ కొరకే వారు తపోశక్తిని వాళ్ళు మనకి దారపోస్తూ ఉంటారు. కావున ఈ అనంత శరీరము కలగు వాడవై ఆత్మరూపుడువై మేరు పర్వతం వలె ధీరుడువై చింతారహితుడువై ఉండుము అన్నారు. కావున ఈ విధంగా మేరు పర్వతం అంత ధైర్యంతో ఉంటూ చింతలు లేని వాడివై, ఏ చింత లేని వాడివై ఉండు అన్నారు. ఓ రామచంద్ర, ప్రాప్తించిన దాన్ని అనుభవించుచు ఏ వాంఛయు లేక గ్రహణ త్యాగ వివర్జితుడువై విగత సోపుడు కమ్ము. ఇంకా ఎలా ఉండాలి? ఈ సంసార తరుణోపాయం, సంసారం నుంచి తరుణం కావాలనుకుంటే ఈ స్థితిని ఒక అనుభవాన్ని పొందాలి. కావున ప్రాప్తించిన దాన్ని అనుభవించాలి. దేన్ని ద్వేషించే అవసరం లేదు. కావున ప్రాప్తించిన దాన్ని అనుభవిస్తూ ఏ వాంఛయు లేక, ఏ కోరిక లేక, ప్రత్యేకమైనటువంటి గ్రహణము లేదు, త్యాగము లేదు. అంటే ప్రత్యేకంగా ఇది పొందుదాము, దీన్ని గ్రహిద్దాము, దీన్ని సమకూర్చుకుందాము అనేటువంటి భావన లేని వారి, అలాని వచ్చిన దాన్ని వద్దు అనుకునేటువంటి భావన లేని వారి, ఏదొస్తే దాన్ని స్వీకరణ చేస్తూ గ్రహణ త్యాగ వర్జితుడువై విగత శోకుడువై, ఏ శోకము లేని వాడవి, ఏ దుఃఖము లేని వాడవై వెలియుము ఓ రామా అని చెప్తూ, ఓ రాఘవ, సముద్రము వలె ఆత్మయందు ఆత్మచే పరిపూర్ణుడువై పూర్ణచంద్రుని వలె సంతాపరహితుడువై శాంతి సుఖమును ఆశ్రయింపుము. ఇంకా ఈ ఆత్మతత్వాన్ని ఎలా వర్ణిస్తున్నారు అంటే, సముద్రము వలె, ఇక్కడ సముద్రంతో పోలిక పెట్టి చెబుతూ సముద్రము వలె ఆత్మయందు ఆత్మచేత పరిపూర్ణుడవై అన్నారు ఇక్కడ. ఎందుకంటే సముద్రము అంతా కూడా జలమయమండి. జలము చేత నిండి ఉండేదే సముద్రం. కానీ ఎన్నో నదులు
అనేకమైనటువంటి నీటి దారులు ఏకమై నదీ తత్వాన్ని పొంది ఎంతో నీరు వచ్చి వర్షాకాలములో ఎంతో నీరు సముద్రాన్ని చేరుతుంది. అయినప్పటికీ కూడా అంత నీటిని కూడా తనలో అంతర్లీనం చేసుకుని సముద్రం అలానే ఉంది. అలానే వేసవి కాలములో నదులు అంతగా పొంగి పొరలవు. కొద్ది మాత్రపు నదులు మాత్రమే సముద్రాన్ని చేరుతాయి. కొద్ది మాత్రపు నీటిని మాత్రము తనలో లీనం చేసుకుంటుంది. అయినా అలానే ఉంటుంది. నీరు తక్కువ వచ్చింది కదా అని సముద్రం ఎండిపోదండి. నీరు ఎక్కువ వస్తుంది కదా అని చెప్పి సముద్రం పొంగదండి. దాని లోపల ఏమైనా ఆటుపోటులు వచ్చి ఉప్పెనులు వస్తే సముద్రం పొంగుతుంది తప్ప నీటిని చేర్చుకోవడం వల్ల మాత్రం అది ఉబ్బుకదండి. ఇది సముద్రం యొక్క లక్షణం. ఎంత వచ్చినా తనలో లీనం చేసుకోగలిగే శక్తి కలిగినటువంటిది. తనతో తాదాత్మ్యాన్ని పొందించుకోగలిగేది. నదులన్నీ సాగర సంగమమే చేస్తాయి. సాగరాన్ని చేరటమే నదుల యొక్క లక్ష్యం అండి. ఈ నదులన్నీ అక్కడ సముద్రాన్ని చేరినప్పుడే వాటి యొక్క జీవిత లక్ష్యం నెరవేరినట్టు. కానీ నదులు ఎక్కడ పుట్టాయండి? ఈ నది పుట్టడానికి కారణం ఎవరు అంటే, ప్రతి నది అయినా ఏదైనా నీటితోటే అది కూడుతుంది కనుక, అసలు జలముతో కూడింది కనుక ఈ జలమంతా ఎక్కడి నుంచి వచ్చింది అంటే సముద్రము నుంచే వస్తుందండి. సముద్రములో ఉండేటువంటి నీరంతా కూడా ఆ యొక్క సూర్యతాపము చేత ఆవిరి అవుతూ ఉంటుంది. ఈ ఆవిరి రూపంగా అది పైకి ఊర్ధ్వంగా ప్రయాణమై వెళుతూ అది మేఘాలుగా మారుతాయి. ఈ మేఘాలకి అనువైన వాతావరణం చేకూరినప్పుడు, చల్లగాలి తగిలినప్పుడు, లేదా ఈ యొక్క ప్రకృతి యొక్క పరిస్థితుల వల్ల మేఘాలని వర్షిస్తూ ఉంటాయి. ఈ మేఘాలు వర్షించినప్పుడు మళ్ళా అందులో ఉండేటువంటి నీరంతా కూడా భూమిని చేరుతుంది. ఈ భూమిని చేరినటువంటి నీరు మరలా ఎక్కడెక్కడో కురిసి ఏకమై అదంతా కూడా ఒక్కటై నదులుగా మారి మళ్ళీ సముద్రాన్ని చేరుతుంది. అంటే ఎక్కడ పుట్టిందో అక్కడికి చేరటమే లక్ష్య సాధన. కానీ ఇక్కడ గమనించండి, సముద్రంలో నుంచి వచ్చినటువంటి ఆ యొక్క నీటి ఆవిరి వల్ల కురిసిన వర్ష బిందువు ఒక బిందువుగా ఏ ఎడారి నేలలోనో పడిందనుకోండి. ఎడారిలో సూర్యతాపము చేత ఆ యొక్క భూమంతా కూడా చాలా తాపంతో ఉంటుంది కనుక పడినటువంటి ఆ బిందువుని వెంటనే పీల్చుకుని దానికి చిరునామా లేకుండా అయిపోతుంది. అంటే ఆ బిందువు మళ్ళీ సముద్రాన్ని చేరాలి అంటే ఇప్పుడప్పుడే అవ్వదండి. అది మళ్ళీ ఆవిరవ్వాలి, మళ్ళీ పైకి వెళ్ళాలి, మళ్ళీ మేఘ రూపంలోకి వెళ్ళాలి, మళ్ళీ ఎక్కడో వర్షించాలి, ఇలా ఉంటుంది. సరే, అదే నీటి బిందువు అదే వర్షధారలుగా మారి సస్యశ్యామలంగా ఉండే ప్రాంతంలో కురిసిందనుకోండి. చక్కగా కురిస్తే ఇక్కడ ఈ నీరంతా కూడా ఎక్కడెక్కడో కురిసిన నీరంతా కూడా అనేక పిల్ల కాలువలుగా మారి కాలువల రూపాన్ని పొంది ఆ కాలువలు మళ్ళీ నదుల్లో సంగమించి, ఎందుకంటే ఏ నదులైనా సరే పుట్టుకలో చాలా చిన్నగానే ఉంటాయండి. గోదావరి నది అది నాసిక్ వద్ద త్రయంబకం దగ్గర పుట్టిందంటారు. కానీ అక్కడ చాలా చిన్నగా ఉంటుందట జలధార. కానీ అది సముద్ర సంగమం చేసేటు బంగాళాఖాతాన్ని చేరేటప్పటికి పారమంగా ఉంటుంది. మరి ఎలా అయిందండి అంత చిన్నగా పుట్టింది, ఇంత పెద్ద నది అయిపోయింది ఏమిటి అంటే, మధ్య మధ్యలో ఎన్నో ఉపనదులని, కాలువల్ని, ఏలవల్ని తనలో కలుపుకుంటూ ముందుకు సాగుతుందండి. ఇది నది యొక్క లక్షణం. అన్నిటిని కలుపుకుంటూనే తాను ఉన్నతమవుతూ ముందుకెళ్ళిపోతుంది. ఇది సజ్జనుల యొక్క లక్షణం అండి. నదులను చూసి కూడా మనం చాలా నేర్చుకోవాలి. ఎందుకంటే నది ఎప్పుడూ ఆగదండి, ప్రవహిస్తూనే ఉంటుంది. ఆ ప్రవాహం అలా జరుగుతూనే ఉంటుంది. వచ్చిన వాటిని కలుపుకుంటుంది, రాలేదని విచారణ చేయదు, ముందుకు సాగడమే తన లక్ష్యంగా వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ మధ్యలో ఎవరు ఎట్లు ఉపయోగించుకుంటే అట్లు ఉపయోగపడుతుందండి. కొంతమంది దాని నుంచి మంచినీళ్ళు స్వీకరణ చేయొచ్చు, కొంతమంది దాంట్లో బట్టలు ఉతుకుతారు, లేకపోతే పశువుల్ని కడుగుతారు, రకరకాల కారణాలకు ఉపయోగించుకుంటారు. కానీ ఎవరు ఏ రకంగా ఉపయోగించుకున్నా ఉపయోగపడుతూ వాటిని శుద్ధి చేసుకుంటూ ముందుకెళ్ళిపోతుందండి.
అలానే సాధు మహాత్ముల లక్షణం కూడా ఇలానే ఉండాలండి. తన లక్ష్యాన్ని ఎక్కడ చేరుకోవాలో అక్కడే భావన ఉంటుంది. ఎక్కడ ఆగదండి. నీరు పల్ల మెరుగును అన్నట్టుగా సాధు మహాత్ముల యొక్క భావన మనసు ఎప్పుడు కూడా భగవంతుని వైపు ప్రవహిస్తూ ఉంటుంది. ఆత్మ వైపు ప్రవహిస్తూ ఉంటుంది. కావున ఎక్కడ ఆగకుండా ప్రవాహం అవుతూ ఉంటుంది జీవనదులుగా. జీవనదులే ఎల్లప్పుడూ ప్రవహిస్తాయి. సాధు మహాత్ములు కూడా జీవనదుల వంటి వారే. కావున మధ్య మధ్యలో మరలా ప్రవహిస్తున్నాం కదా! కనుక మనకి ఎక్కడైనా కొరతొస్తుందేమో అని ఉపయోగపడకుండా ఉండరండి. తారసపడినటువంటి వారందరికీ ఎలా ఉపయోగపడాలో అలా ఉపయోగపడుతూ ముందుకెళ్ళిపోతారు. ముందుకు వెళ్ళిపోవడం అనే లక్ష్యాన్ని మాత్రం మర్చిపోరండి. వదిలిపెట్టరు. కానీ ఉపయోగపడుతూనే లక్ష్యం వైపు వెళ్తారు. ఇదండి మహనీయుల యొక్క లక్షణం. సరే, అలా వెళ్ళి సముద్రాన్ని చేరుతుంది. ఆ నీరు చేరినప్పుడే దాని లక్ష్యం నెరవేరుతుంది. కానీ మధ్యలో ఎడారిలో పడిందనుకోండి వాన చినుకు, దానికి చాలా సమయం పడుతుంది. అలాగే నదీ సంగమ ప్రాంతాల్లో కురిసిందనుకో నదుల యందు చక్కగా తొందరగా సముద్రాన్ని చేరొచ్చు. కానీ సముద్రంలోనే పడ్డామనుకోండి, సముద్రంలోనే పడిందనుకోండి వర్షం, అప్పుడు వెనువెంటనే సముద్రాన్ని తాకుతుంది. కానీ ఒకటి గమనించండి, ఏ బిందువైనా తాను ప్రత్యేకమైన ఒక బిందువుగా ఉన్నంత వరకు దానికి చిరునామా లేదండి. అది అనేకంతో కలిసి ముందుకు సాగినప్పుడే దానికి ఒక ప్రత్యేకత వచ్చింది. కానీ ఇలాగ ఎక్కడ పడినా ఏ బిందువైనా ఆ నీటితో కలిసి ప్రయాణించి చివరి సముద్రాన్ని చేరిందంటే, సముద్రాన్ని తాకిన వెంటనే ఇంకప్పుడు అది ఏమైపోతుందండి అంటే మహాసముద్రం అయిపోతుంది. అప్పుడు ఇంక నేను వాన చినుకుని, నేను అక్కడ పడ్డా చినుకుని, ఇక్కడ పడ్డా చినుకుని అని చెప్పడానికి దానికి ప్రత్యేకమైన చిరునామా ఏముండదు. వెంటనే అది మహాసముద్రం, నేను మహాసముద్రాన్ని అనేస్తుంది. ఆ అర్హత దానికొచ్చేసింది వెంటనే లక్ష్యాన్ని చేరగానే. అదే విధంగా మనం కూడా తెలుసుకోవాలి. మనమందరం, ప్రాణులందరూ, జీవులందరూ కూడా ప్రారంభములో అందరి యొక్క ఉత్పత్తి స్థానం ఎక్కడా? అందరికీ బ్రహ్మమే, భగవంతుడే, ఆత్మ నుంచి ఉద్భవించాం. దాని నుంచి ఉద్భవించి భ్రమాపూర్వకంగా ఇలా మనము అనేక జన్మలకు వస్తున్నాం. అంటే ఎడారిలో పట్టిన వాన చినుకి చాలా సమయం పట్టినట్టుగాని మనం కనుక ప్రత్యేకత పొంది ఎక్కడో ఓ చోట అలా పడ్డామనుకోండి, అటువంటి జన్మలకు వెళ్ళామనుకోండి, మన లక్ష్య సాధన చాలా ఆలస్యం అవుతుంది. కానీ మరల పైకెళ్ళి మళ్ళీ రావాలి. ఇలా మారుకుంటూ మనము ఏక ప్రవాహంగా మారినప్పుడే ఆ లక్ష్యాన్ని సముద్రాన్ని చేరగలుగుతాం. అంటే ఆత్మానుభవాన్ని పొందగలుగుతాం. ఆత్మతో లయత్వాన్ని పొందగలుగుతాం. కావున వేరుగా తనకు ప్రత్యేకతగా నేను ఆ నీటిని, ఈ నీటిని, ఆ చినుకుని, ఈ వర్షాన్ని అనుకున్నంత వరకు దానికి ప్రత్యేక అపారమైన తత్వం రాదండి. సంకుచిత భావంతోటే ఉంటాం. నేను ఫలానా వ్యక్తిని, ఫలానా వాణ్ణి ఇలా అనే అహంకారంతో ఉన్నంత వరకు కూడా మనకి మన యొక్క లక్ష్యమైన పరబ్రహ్మములో లయమయ్యేటువంటి అర్హత రాదు. కానీ ఎవరైతే హద్దుల్ని చెరుపుకుని ముందుకు సాగిపోతారో, హద్దే లేనటువంటి తత్వాన్ని పొందుతారో, అపార తత్వాన్ని పొందురామా అన్నారు. ఇదే అపార తత్వం. వెళ్ళి ఎలా అయితే సముద్రంలో కలిసిపోయి నేను మహాసముద్రాన్ని అనేసిందో ఆ వాన చినుకు, అదే విధంగా ఎవ్వరమైనా సరే ఆ ఎప్పుడైతే ఆత్మానుసంధానం అవుతామో, వేరుగా లేకుండా ఆత్మయందు పూర్తిగా అర్పణవుతామో, లయమవుతుందో ఈ జీవుడు, జీవాత్మగా లేక ఆత్మగా పరబ్రహ్మమునందు లయత్వాన్ని అనుభవిస్తుందో, అప్పుడు ఇంకా అపారతత్వం, దీనికి సంకుచితత్వం అనేది నశించిపోతుంది. కావున ఎవ్వరమైనా ఇది గ్రహించాలి, ఇది గుర్తించాలి. అదే సముద్రములో పడిన వాన చినుకులా అయిపోయామనుకోండి, ఇంకా గొప్ప విషయం. ఇదే మహనీయులు, కారణ జన్ములు వీరు. ఇలా ఎవరుంటారండి అంటే, కారణ జన్ములుగా ఏ కొద్ది కర్మశేషంతో భూమి మీదకి వచ్చిన వారి యొక్క జీవన విధానం సముద్రములో పడిన వాన చినుకు మాదిరిగానే ఉంటుంది. పుడుతూనే వాళ్ళు మహాసముద్రం అయిపోతారు. జన్మకు వస్తూనే
చాలా తక్కువ సమయంలోని వచ్చిన పని పూర్తి చేసుకుని తమ యొక్క అపార తత్వంలోకి తాముగా లయమైపోతారు. ఇదండి. ఇలా గ్రహించుకుని, గమనించుకుని మన యొక్క అహంకారం లేకుండా ఎల్లప్పుడూ కూడా ఆత్మని పొందుటకు పరమాత్మని పొందుటకి, భగవంతుని పొందుటకు తహతహలాడుతూ ఉండాలి. ఎప్పుడెప్పుడు వెళ్లి చేరుదామా అనే ఆ నీటి ధార ఎలా అయితే పల్లానికి ప్రవహించుకుంటూ పోతుందో, అందరి యొక్క గమ్యం కూడా అలానే ఉండాలి. ఆత్మానుసంధానం కొరకు, భగవత్ ప్రాప్తి కొరకు అనేది గమనించాలి. కావున ఈ ప్రపంచము మిథ్యారూపమైనదని ఎరుంగువాడు ఆ సత్వరూపము దాని కొరకే మరల పరువిడడు. ఓ రామా, నీవు తత్వజ్ఞుడివి, కల్పనారహితుడివి, అది వ్యాధి వివర్జితుడవు, నిరంతరము ఆత్మజ్ఞానము కలిగి శోకరహితుడుగా ఉండు అని చెబుతూ ఈ ప్రపంచము మిథ్యారూపమైనదనేటువంటి విధానం ఎవరికైతే అర్థం కాదో, దీన్ని గమనించరో, వాడు ఆ యొక్క అసత్యతత్వంతో కూడినటువంటి దీని కొరకే మరల పరుగులు పెడుతూ ఉంటాడు. దాంట్లోనే మునిగి తేలుతూ ఉంటాడు. ఎప్పటికీ దీనికి అన్యమైంది, యథార్థమైంది, సత్యమైంది ఉన్నది అనేటువంటి జ్ఞానం వాడికి రాడు. కావున ఓ రామ, నువ్వు ఎప్పుడూ అలా ఉండొద్దయ్యా అని చెబుతూ, ఓ రామచంద్ర, నీవు తత్వజ్ఞుడివి, తత్వం తెలిసిన వాడివి, కల్పనలు లేని వాడివి. కావున నిరంతరము ఆత్మజ్ఞానమే కలిగి ఉండు, శోకరహితుడుగా ఏ శోకము లేని వాడివై వెలుసిల్లు అని చెబుతూ ఈ సమస్త క్రియలను కూడా అయస్కాంతము వలె సన్నిధి మాత్రము చేయి నేను చేయుచున్నాను, నాకిందు కర్తృత్వము లేదు అని ఈ విధానమున వాసనారహితుడివై కార్యములందు ఎవడైతే ప్రవర్తన చేస్తూ ఉంటాడో అట్టివాడు ముక్తుడని నా అభిప్రాయం. ఎవరండి ముక్తులు అంటే వశిష్ఠుల వారు చెబుతున్నారు, కర్మలన్నీ విడిచిపెట్టేసి ఎక్కడో చోట కూర్చుండిపోయి మూలన్నటువంటి వాడు కాదండి మోక్షాన్ని పొందడం అంటే. ఏ పని చేయకుండా ఉంటే మోక్షము రాదండి, ముక్తి రాదు. మరి ఏం చేయాలి? కర్తవ్య విధులన్నింటినీ కూడా నెరవేర్చాలి, కర్మాచరణ చెయ్యాలి. ఎవరం ఎందుకు వచ్చామో, మన చుట్టూ మన కోసం ఉన్నటువంటి విధులు ఏమైతే ఉన్నాయో, మన పాత్ర ధర్మంగా మనము చేయవలసినటువంటి కర్తవ్యాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని పాటించాలి. కానీ పాటిస్తూ ఎలా ఉండాలి అంటే, అయస్కాంతము చెంత ఉండడం వల్ల మాత్రమే ఆ శక్తిని తీసుకుని నేను పని చేస్తున్నాను అనేది గుర్తు పెట్టుకుని వర్తిస్తే ఆ ఇనుప గుండు యొక్క చలనం ఎలా ఉంటుందో అలా ఉండాలి. అంటే ఆ ఇనుప గుండు నేనే వర్తిస్తున్నాను అనుకుంటే దానికి అహంకారం వచ్చేస్తుంది. కానీ దాన్ని గుర్తు పెట్టుకుంది అనుకోండి, నాకేమి శక్తి లేదు, నేను చేయగలిగింది ఏమీ లేదు, కానీ ఎందుకు చేస్తున్నాను ఇవన్నీ అంటే అక్కడ నినపకుండా అనుకోవాలి ఏమని, నాకు నా ఆధారం వెనుక అయస్కాంతం ఉండబట్టి దాని శక్తి నాకు రావడం వల్లే నేను ఈ రకంగా తిరగగలుగుతున్నాను, చలనవంతంగా ఉండగలుగుతున్నాను అని ఆ ఇనుపగుండు ఎలా అనుకుంటే ఎలా ఉంటుందో అలాగే ప్రతి ఒక్కళ్ళం కూడా ఆ ఆత్మశక్తి వల్ల, ఆ పరబ్రహ్మం యొక్క శక్తి వల్ల మాత్రమే నేను వర్తిస్తున్నాను. కనుక ఏ చర్య చేసినా ఆ యొక్క పరబ్రహ్మము, ఆ యొక్క ఆత్మ యొక్క ప్రభావం చేతే నేను ఈ క్రియాచరణ చేయగలుగుతున్నాను అన్నట్టుగా కేవల ఆచరణ కలిగి ఉంటావు. శక్తి దానిది, వర్తనం మనది అన్నట్టుగా ఉంటే అహంకార రహితత్వాన్ని పొందుతాం. శక్తి కనపడదు, వర్తనం కనపడుతుంది. కానీ శక్తి లేకపోతే వర్తనం ఉండదండి. మన ఇంట్లో వెలిగేటువంటి బల్బు ఉంది, కానీ దాంట్లోకి శక్తి లేదనుకోండి, కరెంటు లేదనుకోండి, బల్బు వెలగదు. బల్బు వెలగడానికి కారణమైన శక్తి కనపడలేదు, కానీ అది ఉండబట్టే ఇది వెలుగుతుందండి. అది లేకపోతే ఇది వెలగదు. కానీ ఆ బల్బు కాసేపు మనసు వచ్చేసి నేను ఇంత బాగా వెలిగేస్తున్నానంటే ఎలా ఉంటుందో మనం చేసేది కూడా అంతే. ఇప్పుడు నేను ఇంత బాగా చేసేస్తున్నాను, ఇన్ని కర్మాచరణ చేస్తున్నాను, నేను కనుక ఇంత దాన ధర్మాలు చేస్తున్నాను, ఇన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నాను, ఇంతమందికి నేను ఉపయోగపడే క్రియాచరణ చేస్తున్నాను, లేకపోతే ఈ కర్తవ్యాన్ని పాటిస్తున్నాను
అనుకుంటే ఎలా ఉంటుందంటే, ఆ బల్బు నేనెంత వెలిగేస్తున్నానంటే ఎంత అపహాస్యమో, మనం ఇలా అనుకున్న అంతే అపహాస్యం. యథార్థానికి లోపల ఉన్నటువంటి ఆ శక్తి ఉండబట్టే, దాని యొక్క ప్రభావము చేతనే, ఆత్మశక్తి వల్లే ఈ యొక్క జడమైనటువంటి మనసైనా, జడ పదార్థం లాంటి దేహమైనా వర్తించడానికి కారణం. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుంటే వాడు జ్ఞానండి. మర్చిపోతే వాడు అజ్ఞాని. ఎవడైతే ఇది గుర్తు పెట్టుకుని నిరంతరము తాను చేస్తూ ప్రతి చర్యలోనూ కూడా ఇదే తత్వాన్ని అలవరుచుకుంటాడో, అది చిన్న పనా, పెద్ద పనా, ఇంట్లో పనా, వీధిలో పనా అనేది కాదండి. సమాజపరంగా చేయొచ్చు. లేదా గృహస్థ ఆశ్రమ ధర్మంగా కొన్ని కర్తవ్యాలుంటాయి. ఏది చేస్తున్నా భావన మాత్రం ఇదిగానే ఎవరికుంటుందో, పెద్ద పెద్ద యజ్ఞ కర్మాచరణ చేయొచ్చు. లేదా చాలా చిన్నవైన అల్ప కర్మలతో సహజ కర్మ రోజు నిత్యకృత్యాలుగా చేసుకునే కర్మలు కావచ్చు. ఏదైనా సరే భావన మాత్రం ఇదిగా ఎవరికుంటుందో, కేవలము దేహమును ఆడిస్తున్నాను, ఆడుతుందంతే, వర్తిస్తుందంతే, నర్తిస్తుంది. దీని వెనకాల అసలైన ఆంతరిక శక్తి, దీన్ని పని చేయించడానికి శక్తి ఉంది. ఒక యంత్రం ఉంటే దానిలోకి ఒక శక్తి ఉంటేనే యంత్రం పనిచేస్తుంది. ఇది కూడా అంతే. యంత్రము లాంటిది అనేది గుర్తించితే, దాన్ని గుర్తు పెట్టుకుని ఎవడు వర్తిస్తాడో వాడు ముక్తిలో ఉన్నట్టేనంట. కావున అట్టివాడు ముక్తుడని నా అభిప్రాయం. ఎందుకంటే వాడికి ఏది అంటదండి. నేను చేయట్లేదు అంటాడు. అన్నీ చేస్తాడు. కానీ నేనేమీ చేయట్లేదు. చేయించబడుతున్నానంతే. దేహము వర్తిస్తుందంతే. చేయించేది అంతా కూడా ఆ యొక్క శక్తియే, ఆ బ్రహ్మమే అని పూర్తిగా దానికి వసుడై ఉంటాడు. ఇదే శరణాగతి అండి. శరణాగతి అంటే పదే పదే కృష్ణార్పణం, రామార్పణం అనే మాటతో చెప్పటం కాదండి. అంత మాత్రాన ఏమీ రాదు. కేవలం కొద్ది స్ఫురణలో ఉన్నామనే భావన తప్ప. కానీ యథార్థ శరణాగతి అంటే తానంటూ లేని స్థితి. ప్రత్యేకంగా నేనంటూ లేని స్థితి. అన్యథా శరణము నాస్తి త్వమేవ శరణం మమ అని మనం చెప్పే మంత్రానికి అర్థం అది. ఇలా జీవిస్తే ఆ మంత్రార్థంగా జీవించినట్టు. అప్పుడండి మన ముక్తిలో ఉన్నట్టు. ముక్తిని అనుభవిస్తూ జీవిస్తాం. వాడు సర్వ స్వతంత్రుడై ఉంటాడు. అది గమనించండి. కావున మనుష్య దేహమును పొందియు కొందరు అనాసక్తియుతముగా కర్మలందు ప్రవర్తింపక ఆసక్తియుక్తులై కర్మలు చేయుచు స్వర్గము నుండి నరకమునకు, నరకము నుండి స్వర్గమునకు ఏగుచున్నారు. కానీ ఈ తత్వాన్ని అర్థం చేసుకోలేక, గమనించలేక, ఇలా ఉన్నటువంటి పరమానందం యొక్క ఆనందాన్ని గ్రహించలేక ఈ మానవులు ఎలా ఉన్నారంటే, చాలామంది అనాసక్తియుతంగా కర్మలను ఆచరించవలసినటువంటి విధానం తెలియక కర్మలు యందు సక్తతతోటి వర్తిస్తూ ఉంటారు. నేను చేస్తున్నాను, నా వల్లే జరుగుతుంది అనేటువంటి అహంకారంతో ఉండి ఆసక్తియుక్తులై కర్మలు చేస్తూ అట్టివారు ఫలాలు అనుభవానికి పొందుతూ ఉంటారు. ఎందుకంటే ఆసక్తితో కర్మాచరణ చేస్తూ ఉంటారు. అంటే పుణ్యకర్మైనా చేయొచ్చు, దాన ధర్మాలు చేయొచ్చు, యజ్ఞకర్మలు చేయొచ్చు, ఎవరికైనా సహాయం చేయొచ్చు, లేదా ఇతరత్ర సామాజికంగా ఉపయోగపడే కర్మలు చేయొచ్చు. ఎన్ని చేస్తున్నా భావన మాత్రం ఎలా ఉంటుంది? నేను పలానా వ్యక్తిని కనుక నేను చేస్తున్నాననే భావనతోటే ఉంటారు. అప్పుడేమవుతుంది? కర్మ చేస్తున్నాం గనక ఫలమొస్తుంది. కర్తృత్వంతో ఉన్నాం కనుక దాని ఫలం కూడా మనమే అనుభవించాలి కనుక, దాన్ని అనుభవించటానికి తప్పకుండా వేరే వేరే లోకాల్ని చూడాలి. స్వర్గాది లోకాల్ని పొందాలి. లేదా పాపం చేస్తే నరకాది లోకాల్ని పొందాలి. అక్కడ అవన్నీ ఖర్చయిపోతే మళ్ళీ మానవ లోకంలో జన్మకు రావాలి. మానవుడుగా రావచ్చు, ఇతరత్ర పశుపక్షాదులంతా ఈయన కర్మలకెళ్ళిపోతే ఇంక ఇతరత్ర యోనులు ఎందు పడొచ్చు. ఎందువల్ల? ఫలముతో ఉన్నాం కనుక, ఫలాన్ని కోరి ఉన్నాం కనుక. కర్తృత్వంతో ఉంటే తప్పకుండా ఇదే గతండి, జన్మ పరంపరలే. కావున ఎవరైతే జీవించి ఉండగానే కర్తృత్వ శూన్యత్వం అంటే ఏంటో తెలుసుకుని ఆ విధంగా వర్తించి జీవిస్తూ ఉంటారో వాడికి ముక్తియే, మోక్షమే. వారికి యోగం తెలియక్కర్లేదు, జ్ఞానం తెలియక్కర్లేదు. ఒకవేళ అవన్నీ వాడికి ఏమన్నా పాండిత్యం ఉందంటే లేకపోవచ్చు.
కానీ భగవంతునితో వచింపబడినటువంటి మహనీయుల చేత ప్రవచింపబడినటువంటి ఒక వాక్యం చాలండి ఆచరణలో పెడితే. ఇలా ఉండమన్నారు కనుక ఇలా ఉంటాను అనేటువంటి విధానంలో ఎవరైతే ఆచరణలో పెడతారో వాడు పశువుల కాపరైనా పర్వాలేదు. వాడు ఉన్నతుడైపోతాడు. ముక్తిభాగుడైపోతాడు. ఇది గమనించండి. కావున మనకి ఎంత శాస్త్రం తెలుసు, తత్వం తెలుసు, విచారణ ఇవన్నీ చేస్తున్నాం కదా! మనం గొప్పవాళ్ళం, పండితులమని అనుకుంటే ఏమీ రాదండి. అహంకారం తప్ప. కావున వర్తనము గొప్పదండి. నిత్య కృత్యం ప్రతి నిమిషము ఉదయం లేచినది మొదలు మనల్ని మనం కనిపెట్టుకుంటూ ఉండాలి. ఎక్కడున్నాం? ఏ భావనతో ఉన్నాం? ఎలా ఉంటున్నాం? సంకల్పమే లేకపోతే ఇంక దానికంటే ఉన్నతమైనది ఇంకేమీ లేదు. కానీ ఒకవేళ సంకల్పంతో ఉన్నాం. కానీ ఏ సంకల్పము అంటే ఒకటే సంకల్పం. భగవత్ సంకల్పం. కనుక ఉంది పరమాత్మ శక్తి. కనుక ఏం చేయమంటే అది, ఎలా ఉండమంటే అలా అనేటట్టుగా ఎవరైతే మారిపోతారో, కీచ్చిన బొమ్మలా అయిపోతారో వారు కూడా పరమాత్మ యొక్క సాహిత్యాన్ని పొందుతారు. ఆత్మకు అర్పణవుతారు. అది గమనించండి. కావున ఈ విధంగా ఎవరైతే ఉంటారో స్వర్గ నరకాలను చూడాలి. పుణ్యకర్మ చేస్తే స్వర్గం, పాపకర్మ చేస్తే నరకం. ఏదైనా ఒకటే, ఏదైనా బంధనమే. సంకెళ్ళనేవి ఏదైనా ఒకటే. బంగారు సంకెళ్ళా, ఇనుప సంకెళ్ళా అనే ప్రశ్న లేదండి. సంకెళ్ళంటే సంకెళ్ళే. పుణ్యం చేశాం గనక పుణ్యం వచ్చిందండి. పాపం చేస్తాం గనక పాపం వస్తుంది. కానీ రెండూ బంధనాలు. ఇది గమనించండి. కావున పుణ్య పాపాలకు అతీతమైన స్థితే ముక్తి అన్నారు. ఈ పుణ్య పాపాలకు అతీతమైన స్థితి రావాలంటే నేను అనేది ఉండకూడదు. కర్తృత్వ రాహిత్యం రావాలి. అప్పుడే పుణ్య పాపాలకు అతీతం అవుతాం. అప్పుడే జన్మ పరంపర నుంచి బయటపడగలుగుతాం. ఇంకా మరికొందరు ఎలా ఉంటారంటే నిషిద్ధ కర్మలు చేస్తూ ఉంటారు. శాస్త్రములో, వేదములో మనకి కొన్ని చెయ్యాలని చెప్పాయి. కొన్ని చెయ్యకూడని కర్మలు కూడా చెప్పాయి. కానీ ఏదైతే చెయ్యకూడదన్నారో అట్టి కర్మలు చేస్తుంటారు. నిషిద్ధ కర్మలు ఎందే తత్పరులే సత్కర్మలందు విరక్తులై ఉంటారు. సత్కర్మాచరణ ఎంత మాత్రం చేయదు. నిషిద్ధ కర్మలు చేస్తూ ఉంటారు. అట్టి వారు తప్పకుండా ఒక నరకము నుండి ఇంకొక నరకమునకు, ఒక దుఃఖము నుండి ఇంకొక దుఃఖమును, ఒక భయము నుండి ఇంకొక భయమును పొందుతూ ఉంటారు. ఈ నిషిద్ధ కర్మ ఆచరణ వల్ల ఇహమునందు కానీ పరమునందు కానీ ఎక్కడా వారికి సుఖశాంతులు ఉండవండి. అనేక నరకాది లోకాన్ని చూడవలసిన అగత్యం వస్తుంది. పూర్తిగా అంధకారంలో ఉంటారు. జీవత్వంతో ఉంటారు. కావున ఇంకా కొందరు ఎలా ఉంటారంటే తమ యొక్క దుర్వాసనలు తాళ్లచే కట్టబడిన వారి నరకమును అందు అనుభవించిన దుష్కర్మ శేషము యొక్క ఫలముచే పశుపక్ష్యాది దేహము నుండి స్థావర దేహములందు, స్థావర దేహము నుండి పశుపక్ష్యాది దేహములందు పడుతూ ఉంటారు. చేసినటువంటి కర్మ ఫలం ఎలా ఉంటే అటువంటి జన్మలకు వెళ్ళిపోవాలి. కావున కొంతమంది నిషిద్ధ కర్మలు చేసి అధమైనటువంటి తత్వం నరకము, అధము జన్మలకు వెళ్తూ ఉంటారు. మరికొందరు ఏం చేస్తారు? ఈ యొక్క తమ యొక్క దుర్వాసనని తాళ్లచే కట్టబడినటువంటి వారి ఎల్లప్పుడూ ఆ సంస్కారమే కలిగి మార్పు లేనటువంటి వారి, ఆ దుష్ట సంస్కారంతో కూడినటువంటి వారి నరకమునందు కూడా వారు అనుభవించిన ఇంకా కొన్ని కర్మాచరణ మిగిలిపోయి, కర్మఫలాలు మిగిలిపోయి, దుష్కర్మ ప్రభావం, దుష్ట సంస్కారాలు మిగిలిపోయి వాటిని ఇక్కడ తీర్చుకోవడం కోసం దుష్టమైన జన్మలకు వస్తూ ఉంటారు. క్రూర జంతువులుగాను, ఇతరత్రా అసలు చలనము లేనటువంటి జన్మలకు వెళ్ళిపోతూ ఉంటారు. రాళ్లుగానో రప్పలుగానో పుడితే ఎప్పటికండి మార్పు? ఎప్పటికి మళ్ళీ అవి తరించాలంటే ఎంతో సమయం తీసుకుంటుంది. చలనవంతమైన జీవులుగా పుడితే కొంత సమయం ముందుకు వెళ్తాం. కానీ చలనము లేని తత్వం అంటే మనకున్న, ఇప్పుడు చెప్తారు ప్రారంభంలో ఈ యొక్క జీవుడు కూడా ఎక్కడెక్కడి నుంచో మారుకుంటూ మానవ జన్మకు వస్తాడట. అంటే లోక సంబంధమైన జన్మలు ఉంటాయండి, శిలా సంబంధమైనటువంటి జన్మలు ఉంటాయి, అలాగే రాను అంటే వృక్ష సంబంధమైనటువంటి జన్మలుంటాయి. ఇవన్నీ గడిచిన తర్వాతే, అంటే రాయిగా పుట్టామనుకోండి, మరి రాయి జన్మలోంచి తరించాలంటే రాయికి ఏమన్నా మరి వీలవుతుందా? రాయి తనంతట తాను తరించడం అనేది
రాయిగా పుట్టాం. రాయిలో కూడా చైతన్యం ఉంది. రాయిలో కూడా పరమాత్మ శక్తి ఉంది, భగవత్ శక్తి. కానీ అక్కడ తమస్సులో ఉండిపోతుందది. కావున రాయి తరించాలి, రాయి మళ్ళీ ఇంకో జన్మకు రావాలి అంటే దానికి ఎవరో ఒకరు తోడ్పాటు చేస్తే తప్ప ఆ రాయి మార్పును పొందలేదండి. అలాగే కొన్ని వందల, వేల సంవత్సరాలు కూడా అది ఆ జన్మలో ఉండిపోవాలి. కనుక ఆ విధంగా ఒక శిల జన్మకు వెళ్లారనుకోండి. ఆ శిల అనుకోకుండా కొన్ని విధానాల్లో ఎవరైనా తీసుకొచ్చి ఆ శిలను తీసుకొచ్చి ఆ రాయిని దేవాలయాలకన్నా ఉపయోగించారనుకోండి. అప్పుడు అది కొంతలో కొంత ఉన్నతి అయి మళ్ళీ తర్వాత జన్మలకు వెళ్తుంది. అంటే దానంతట అది మాత్రం పరివర్తన చెందలేదు. అదే రాయిని ఇంకొకడు ఎవడైనా దుష్కర్మకు ఉపయోగించాడనుకోండి. అది ఇంకా చాలా కాలం వరకు ఆ జన్మల్లో పడే ఉండాలి. అలా దాని పుణ్యం కొంచెం కొంచెం పరిపక్వతకొస్తుంది. ఈ రాళ్ళలో రాయి జన్మకొచ్చినప్పటికి కూడా అవి తరించాలంటే వాటి వల్ల వీలు కాదు. దీనికొక కథాంశం ఒకటి మనకి స్వామి విద్యాప్రకాశానంద గారు చెప్పినటువంటి విధానం ఒక కథ చెప్తారు. అడవిలో 2 రాళ్ళుండేయటండి. ఈ 2 రాళ్ళు పక్క పక్కనే ఉండేవి. అడవిలో అంటే ఒక మార్గం అంట వెళ్ళిపోతూ ఉంటే ఆ మార్గము పక్కనుండేవి. ఆ మార్గాన్ని చాలా మంది నడిచిపోతూ ఉండేవారు. అందులో ఒక్క రాయి చదునుగా ఉందండి. ఒక్క రాయి పైన మొనతేలి ఉంది. ఉంటే ఆ మార్గాన్ని వెళ్ళిపోతూ, వెళ్ళిపోతూ చాలామంది అలసటొచ్చినప్పుడల్లా చదునుగా ఉన్నటువంటి రాయి మీద కూర్చునేవారు కొంతసేపు. అలసట తీర్చుకునేవారు. కొంతమంది రామ, కృష్ణ అని కొంచెం సేద తీరుతూ ఆ పదాలు వాడేవారు. ఇలా చాలా కాలమైంది. అయితే రాయికి భాష ఉంటుందా అంటే అవి కూడా మాట్లాడుకుంటాయట. కనుక ఆ సూదిగా ఉన్న రాయి, చదునుగా ఉన్న రాయిని ఎప్పుడు కూడా ఎగతాళి చేస్తూ ఉండేది. ఏమని? నేను చాలా తెలివైన దాన్ని. నేను చాలా సూటిగా ఉన్నాను కనుక నా మీద ఎవ్వరు కూర్చోవడం లేదు. నాకు ఏ కష్టము లేదు. హాయిగా ఉన్నాను. నువ్వు ఆ చదునుగా ఉన్నావు కనుక నీ మీద పదే, పదే, పదే అందరూ వచ్చి కూర్చుని వాళ్ళ బరువును నీ మీద మోపి ఏదేదో మాట్లాడుకుంటున్నారు అని చెప్పి ఎగతాళి చేస్తూ ఉండేది. అప్పుడు ఆ రాయి అంటూ ఉండేదట, సరే మరి ఏం చేస్తాము? నా రూపం ఇలా ఉంది. కావున ఇలా ఉంది కనుక ఎవరో ఒకళ్ళు ఉపయోగించుకుంటున్నారు. ఉపయోగించుకొని అని చెప్తూ ఉండేది. అలా చాలా కాలం అయిపోయింది. అయిపోయిన తర్వాత ఒక రోజున సమీపంలో ఒక గ్రామంలో ఒక దేవాలయ నిర్మాణం జరుగుతుంది. ఆ దేవాలయంలో ఒక విగ్రహాన్ని ప్రతిష్ఠ చేయాలి. ఆ విగ్రహం చెక్కడానికి రాయి వెతుక్కుంటూ కొంతమంది నిపుణులుతో కలిసి ఆ అరణ్య మార్గములో ఆ దారంట వెళుతూ ఈ చదునుగా ఉన్నటువంటి రాయిని పరీక్షించారు. పరీక్షించేటప్పటికి అది చాలా సహసిద్ధమైన ఉత్తమమైన జాతి కలిగినటువంటి రాయిగా గుర్తించి, ఎందుకంటే అయోధ్యలో ప్రతిష్ఠ చేసిన బాలరాముడు కూడా ఇలానే వచ్చాడని చెప్తారు. పొలములో ఉండేటువంటి ఒక రాయిని తీసుకొచ్చి అక్కడ ఆ విధంగా చెక్కారు అని. ఆ విధంగానే ఆ రాయిని వాళ్ళెంతో ఆప్యాయతతోటి ఆ రాయిని ఉలితో చెక్కడం కోసము వాళ్ళ యొక్క గృహానికి వెళుతూ, సరే ఈ రాయిని ఎలాగో తీసుకువెళ్తున్నాం కదా! పక్కన ఈ రాయి ఏదో కొందుకు పనికొస్తుంది. సూదిగా ఉంది కదా! దాన్ని గూడా అందులో పెట్టుకొని వెళ్ళిపోయారు వాహనంలో. వెళ్ళిపోయిన తర్వాత ఈ చదునైన రాయిని కిందకి దింపి అక్కడ పెట్టి, ఒక శిల్పి ప్రతిరోజు కూడా దాన్ని ఒక ఉలి పెట్టి చెక్కడం మొదలుపెట్టారు. ఒక ఆకృతి రావాలి కనుక స్వామి యొక్క ఆకృతి. అలా చెక్కుతూ, చెక్కుతూ ఉంటే అప్పుడు కూడా ఈ పక్కన ఉన్నటువంటి సూదిరాయి వేళాకోళం చేస్తుంది. ఎగతాళి చేస్తూ ఉండేది. చూసావా? నేను ఆళ్ళకి ఉపయోగపడుతున్నాను, వీళ్ళకి ఉపయోగపడుతున్నాను అనేదాను. ఇప్పుడు నీకే ఈ ఉలి దెబ్బలన్నీ వచ్చాయి. నాకు ఏ దెబ్బలు లేవు. నేను హాయిగా ఉన్నాను అని అహంకారంతో పలికేది. అప్పుడు ఆ రాయి వినమ్రంతోటి, సరే ఏం చేస్తాము? నేనెందుకు ఉపయోగపడాలో నిర్ణయం అయిపోయి ఉంటుంది. కనుక ఉపయోగపడతాను. ఏం చేసుకుంటే చేసుకుంటారన్నట్టుగా అలా నిష్కామంగా అలా ఉంది. ఉంటే వాళ్ళలా ఉలిదెబ్బలకి ఆ యొక్క రాయిని మలిచి, మలిచి చక్కటి ఆకృతిని కల్పించి ఒక స్వామి యొక్క రూపాన్ని కలిగించారు. అప్పుడు పలానా రోజు సుముహూర్తం పెట్టారు. ఆ యొక్క ఆలయంలో, దేవాలయంలో విగ్రహ ప్రతిష్ఠ. కనుక ఆ ఆలయానికి విగ్రహాన్ని తీసుకెళ్లాల్సొచ్చింది. అప్పుడు ఒక వాహనాన్ని తీసుకొచ్చారు. తీసుకెళ్తూ ఈ వాహనంలో ఈ యొక్క చక్కగా ఈ విగ్రహంగా రూపొందినటువంటి ఆ రాయికి సర్వాంగ సుందరంగా అలంకరించి, కన్నులు కట్టి చక్కగా ఎంతో
ఆడంబరంగా ఆ వాహనం మీద ఎక్కించి అందరూ నమస్కారాలు చేస్తూ తీసుకెళ్తూ, సరే ఎలాగూ ఈయన ఈ పక్కనున్న ఈ రాయిని కూడా అందులో పడేయండి. ఆలయానికెళ్ళి చూద్దామని మళ్ళీ దీన్ని అందులో పడేస్తారు. అలా ఆలయానికి కూడా చేరుతుంది ఈ సూదురై. చేరిన తర్వాత అప్పుడు అక్కడ ఎంతో ఋత్విక్కుల నడుమ ఎన్నో యజ్ఞకర్మలు చేసి ఈ సుందరంగా చెక్కబడినటువంటి ఆకృతి కలిగినటువంటి ఈ రాయిగా ఉన్న శిల్పం ఏదైతే ఉందో స్వామివారి రూపాన్ని ధరించింది కనుక ఎంతో వినమ్రంతోటి ఆడమ తీసుకెళ్లి లోపల ఆలయంలో ప్రతిష్ఠ చేస్తారు. ప్రతిష్ఠ చేసి అందరూ నమస్కారాలు చేసి ఆ పూజలు చేసి అందరూ కూడా కొబ్బరికాయలు కొట్టడానికి మొదలుపెట్టారు. అయితే బయటకొచ్చేటప్పటికి వాళ్ళ కొబ్బరికాయలు కొట్టడానికి ఎక్కడ కొట్టాలా అని చూసి, సరే పక్కనే ఈ రాయి గుడి పక్కన ఉంది. సూదిగా ఉంది. ఇదేదో బావుందని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ టెంకాయి ఆ రాయి మీద కొట్టి పట్టుకెళ్ళి లోపల ఉన్నటువంటి స్వామికి నివేదన చేస్తున్నారు. ఈ రాయి ఇక్కడే ఉంది. ఎక్కడో దూరంగా ఆలయానికి దూరంగా ప్రతి వాళ్ళు వచ్చి టెంకాయ కొడుతున్నారు. నెత్తి మీద పట్టుకెళ్తున్నారు. అప్పుడు ఏడుస్తుంది ఇది. చూసావా? నా గతి ఇలా అయిపోయింది. నువ్వు ఇంచక్క ఆలయంలో పూజలు అందుకుంటున్నావు. సర్వాంగ సుందరంగా అలంకరించుకున్నావు అని చెప్పి అప్పుడు పశ్చాత్తాపపడుతుంది. కానీ అలా పశ్చాత్తాపపడినా అది మారడానికి ఎంతో సమయం పట్టింది. ఎందుకంటే అలా ఎందరో కొట్టగా దేవునికి ప్రసాదంగా ఇచ్చేటువంటి కాయను కొట్టారు కనుక కొట్టగా దానికి కూడా అప్పటికి మార్పొస్తుంది. అలా అది మళ్ళీ జన్మకెళ్ళేటప్పటికి ఇంకో ఉత్తమ జన్మ, ఇంకొంచెం మంచి జన్మ అంటే లోహ జన్మలకెళతాయట. లోహ జన్మల్లో మనకు అనేక రకాల లోహాలుంటాయండి. ఈ లోహాల్లో ఎవరికెప్పుడు ఏది ఉపయోగపడుతుందో తెలీదు. అలా ఉపయోగపడే విధానాల్లోంచి ఉత్తమమైన మేలిమి బంగారంగానో లేతే ఇతరత్ర లోహాలుగా మారినప్పుడు మళ్ళీ ఆ లోహాలేదైనా అనుకోకుండా భగవత్ సంబంధమైనటువంటి దైవ సంబంధమైన విషయాల్లో ఉపయోగపడే విధంగా మార్పు చెందినప్పుడు అవి చాలా కాలం అలా ఉపయోగపడిన తర్వాత తద్వారా అవి జన్మలు పరివర్తన చెంది మళ్ళీ ఉత్తమ జన్మకు ఇంకొంచెం ముందుకెళ్తాయి. అప్పుడు కాష్ట జన్మలకు వస్తాయటండి. అంటే మొక్కలుగా, మ్రాణులుగా అవి అరణ్యాల్లో పుట్టొచ్చు. లేకపోతే గ్రామాల్లో ఉండొచ్చు. ఎక్కడైనా రావచ్చు. వాటి విధానంలో అవి చేసుకున్న కర్మానుసారము వాటికి జన్మలొస్తూ ఉంటాయి. మళ్ళీ అవి కూడా ఆ దారువులు కూడా అనుకోకుండా మరి ఎవరెవరి యొక్క సహకారంతోటో మార్పు చెందాలి. ఆ యొక్క కాష్టాన్ని ఎందుకు ఉపయోగిస్తాము? ఎందుకంటే ఆ యొక్క మానుని ఉపయోగించే ఒక ఆలయానికి ఏదైనా ఒక దానికి అలంకారంగా లేతే ఒక సింహద్వారాన్ని చెక్కడం గాని, ఓ తలుపులు పెట్టడం గాని, లేతే భగవత్ సంబంధ విషయాలకు వాడడం కానీ, లేదా ఇటువంటి సజ్జన సాంగత్య రూపంగా ఉపయోగించే వస్తువులుగా కానీ, ఇలా వాడారనుకోండి కొంత తొందరగా పరివర్తన చెందుతాయి. అలాగే ఫలపుష్పాలిచ్చేటువంటి మొక్కలు, వాటి నుంచి వచ్చేటువంటి ఫలాలు కానీ, పుష్పాలు కానీ, దైవార్చనకు ఉపయోగపడి కానీ, ఇలాగ మారాయనుకోండి నెమ్మదిగా వాటికి కూడా జన్మ పరిపక్వత నెమ్మది ముందుకెళ్ళడానికి అవకాశం వస్తుంది. కానీ అవే ఇతరత్ర వేరే విషయాలకు ఉపయోగపడినాయి అనుకోండి. భోగాల కొరకు, రకరకాల విషయాల కొరకు. అవి మళ్ళీ ఈ యొక్క జన్మలు మారడానికి సమయం పడుతుంది. ఇలా ఉంటుందటండి. అలాగ మారి ఆ కాష్ట జన్మల నుంచి పరివర్తన చెంది నెమ్మదిగా అప్పుడు జంతు జన్మలకొస్తామట. పశుపక్ష్యాది జన్మలు. అంటే ముందు పక్షులుగా రకరకాలైనటువంటి ఆ యొక్క పక్షులుగా జన్మించి అల్లాడుతూ అలాగెన్నో మారి చివరికి పశువులుగా మారి పశువుల జన్మలో చివరిది గోవు జన్మటండి. ఆవుగా పుట్టి ఆవుగా కొంతకాలం జీవించి ఆ ఆవు ఉపయోగపడే విధానాన్ని బట్టి జన్మ మారి చక్కగా తదుపరి వచ్చేదే మానవ జన్మ అని చెప్తారు. కానీ మానవ జన్మకు రాగానే భగవత్ ప్రాప్తికరమైనటువంటి విషయంగా వారు వర్తిస్తారు. ఆ లక్షణాలు ఉంటాయంటే ఉండవండి. ప్రారంభములోంచే ఎవ్వడు కూడా ధరించేటువంటి విధానంలో ఉండరట. కనుక పుట్టుకతో ఆ విధంగా వచ్చినప్పుడు ఆ గతము నుంచి వచ్చినటువంటి అనేక జన్మల లక్షణాలు, ఆ పశుపక్షాది లక్షణాలు కూడా ఉంటాయట. వాటి విధానంలో వర్తించి కొద్దిగా మార్పు చెంది తమంతగా తాము మంచి పని చేయకపోయినా ఎవరైనా ఇతరులు చేస్తుంటే వారికి కొద్దిగా సహకారం చేసినా అనుకోకుండా ఎవరికైనా ఉపయోగపడినా ఆ పుణ్యం కూడా మన ఖాతాలో వేసి భగవంతుడు మనం ఉద్ధరిస్తాడట.
మన ఇంట్లో మనకొక దీపం ఉందండి వీధిలో. ఆ దీపము మన కోసం మనం వేసుకుంటాం. కానీ అదే సమయానికి ఎవరైనా ఒక సాధు మహాత్ముడు ఆ వీధి వెంట వెళుతూ ఉన్నారండి. వారు ఆ దీపపు కాంతి వారికి ఉపయోగపడిందనుకోండి. వారి కోసం మనం వేయలేదు. అయినప్పటికి కూడా అందులో ఇంత పుణ్యాన్ని మన ఖాతాలోకి ఇస్తారు. ఇలా మనకి చేర్చి జన్మని ఉన్నతం చేసి సత్కర్మాచరణాత్మకమైనటువంటి విధానములోకి తీసుకొస్తారు. ఈ జన్మ ఇలా వస్తుంది. ఇంత కష్టపడితే వచ్చిందండి ఈ మానవ జన్మ. ఇన్ని రకాల మార్పులు చెంది ఆ అనంతములోంచి ఇన్ని మార్పులు చెందుకుంటూ వచ్చినటువంటి ఈ జన్మని మనం ఇప్పుడు ఎంత విలువగా వాడుకుంటున్నాం గమనించండి. దీన్ని ఇంకా ఇలా ఉద్ధరించుకుంటే ఉన్నతమవుతాం. లేదా ఇంకా అధమంగా దీన్ని ఇలా మానవ జన్మకొచ్చి కూడా ఆ పశుపక్షాది క్రియల్లోనే ఉన్నామనుకోండి, మళ్ళీ ఆ జన్మలకు పోయే అగత్యం వస్తుందండి. హీన కర్మలు చేసి, దుష్ట కర్మలు చేసి, అధోగతి పాలవుతూ ఉంటే మళ్ళీ అవే జన్మలండి. కావున వచ్చిన అవకాశాన్ని ఎవ్వరూ కూడా జారవిడుచుకోరాదు. ఈ జన్మ అంటే అంత సులభంగా వచ్చింది ఏం కాదు. ఈ యొక్క అవకాశం మరల మనకు వస్తుందో రాదో తెలియదు. ఇదొక సదవకాశం. అందులోనూ మానవ జన్మకొచ్చి ఇటువంటి ఆధ్యాత్మిక పరమైనటువంటి భావాలతో ఉన్నామంటే మనకంటే ఉత్తమ జన్మ మరొకటి లేదండి. ఇదే తరణానికి మార్గమండి తరించటానికి. ఇది గమనించి ఇంకా ఎదగడానికే ప్రయత్నించాలి తప్ప పడిపోయే ప్రమాదం తెచ్చుకోకూడదు ఎప్పుడు. అది గమనించాలి. కావున ఈ విధంగా అనేక యోనులను మార్చుకుంటూ ఉత్తమమైన జన్మల్లో ఉంటూ కూడా ఒక్కొక్కసారి అధమ జన్మలకు కూడా పడిపోయే ప్రమాదం ఉంది. కావున కొందరు పుణ్యాత్ములు మనసు యొక్క సాక్షియగు ఆత్మని గురించి విచారిస్తూ ఉంటారు. అట్టి ఆత్మవేత్తలు ధన్యులు. అట్టి వారు కృష్ణయ్య అనే సంఖ్యలను ఛేదించి వేచి పరమ కైవల్య పదమును పొందుతారు. ఈ విధంగా అనేక మంది చేసేటువంటి విధానాన్ని చెప్పుకుంటూ వచ్చారు. మానవ జన్మ పొంది కూడా కొంతమంది సక్తత లేకుండా వర్తించి ముక్తులుగా ఉంటారు. కొంతమంది సక్తత కలిగి ఉండి స్వర్గ నరకాలను అనుభవిస్తూ ఉంటారు. మరికొందరు నిషిద్ధ కర్మలు చేస్తూ నరకాలనే అనుభవిస్తూ అధమ జన్మలకు పోతూ ఉంటారు. ఇలా రకరకాల విధానాల్లో ఉంటారు. కానీ కొంతమంది మహనీయులు మాత్రము నిరంతరము కూడా మనసు యొక్క సాక్షి ఏదైతే ఉందో దృక్కు అటువంటి ఆత్మను గురించే విచారణ చేస్తూ ఉంటారు. అట్టి ఆత్మవేత్తలు ధన్యులు. అట్టి వారు కృష్ణ అనేటువంటి సంఖ్యలను ఛేదించి వేచి పరమ కైవల్య పదమును అందుకోగలుగుతారు. అది మనం ఎలా వర్తిస్తే, ఎలా మనం ఇక్కడ ఉండవలసిన విధానం ఎలా ఉందో తెలుసుకుని వర్తిస్తే అదే ఫలం వస్తుందండి. ఎవరికి ఎంత చేస్తే అంత ఫలం. కావున మహామతివైన ఓ రామచంద్ర, ఎవరికి ఇది అంతిమ జన్మ అవుతుందో అట్టి వాణి యందు ఎలా ఉంటుందో చెప్తున్నారు. మంచి వెదురునందు ముత్యములు చేరినట్లుగా బ్రహ్మ విద్యకు ఉపాయభూతములైనటువంటి సమస్త నిర్మల విద్యను శీఘ్రముగా ప్రవేశిస్తాయి. ఎవరికైతే అంతిమ జన్మ, ఈ జన్మ ఇంకా అంతిమం వాళ్ళకి అన్నట్టుగా ఎవరైతే ఉంటారో వారిలో ఎలా ఉంటుంది, వారి లక్షణాలు ఎలా ఉంటాయంటే అట్టి వాణియందు మంచి వెదుల్లో ముత్యములు ఎలా అయితే చేరుతాయో, అందులో ఎలా అయితే అంటే అదనంగా వచ్చి చేరుతాయి. అంటే ఈ కాష్టం ఇదంతా కూడా ఈ దేహం ఇది కూడా దాని యొక్క ప్రభావంతో పవిత్రమైపోతుంది. ధరించినటువంటి దేహం ఇది పాత్ర కూడా పవిత్రమైపోతుంది. కనుక ఆ పాత్ర పవిత్రమైపోతుంది. దానికి తోడుగా అసలు మనకి ఏమేమైతే ఉన్నతమైన లక్షణాలు ఉండాలో, ఉన్నతమైనటువంటి భావాలు ఉండాలో, ఆ బ్రహ్మ విద్యకు ఉపాయభూతములైనటువంటి సమస్త విద్యలు కూడా వారిని వరించేస్తాయి. వారిలో ప్రస్ఫుటంగా కనపడుతూ ఉంటాయి. ఇదే వారి యొక్క అంతిమ జన్మకు నిదర్శనంగా గుర్తించాలి. వారిలో ఎక్కడ మాయలు మచ్చలు ఎక్కడ మొహమాటానికి కూడా కనపడవండి. అటువంటి వారి యొక్క విధానంలో వారు అంతిమ జన్మలో ఉన్నారని గుర్తించాలి. అటువంటి స్థితిని అందుకునే ప్రయత్నం చేయాలండి సదా ఎవ్వరమైనప్పటికీ కూడా. కావున స్త్రీలు అంతఃపురమును ఆశ్రయించినట్లు అట్టి పుణ్యాత్ముని ఆర్యత్వము, పూజ్యత్వము,
శ్రేష్టత్వము, మనోహరత్వము, మైత్రి, సౌమ్యత, కరుణ, బ్రహ్మజ్ఞానము మొన్నగు ఉత్తమ గుణములు లెస్సగా ఆశ్రయిస్తాయి. మరి ఏమి చేకూరుతాయండి అటువంటి మహనీయుణ్ణి అంటే, ఎలా అయితే స్త్రీలు అంతఃపురమును ఆశ్రయిస్తూ ఉంటారో, అంతఃపురములో ఎలా అయితే వాళ్ళు చక్కగా కుషితంగా వాళ్ళు సదా ఆనందంగా ఉంటారో, అదే విధముగా అటువంటి పుణ్యాత్ముణ్ణి ఎన్నో సుగుణాలు వస్తాయి. ఆర్యత్వం అంటే ఏమిటి? ఆర్యులు, అనార్యులు అని చెప్తున్నాం. ఈ ఆర్యత్వం అనేది ఏమిటంటే శ్రేష్టత్వం అని అర్థం. అంటే పూజ్యనీయులవుతారు, వందనీయులవుతారు. అలాగే మనోహరత్వము, వాళ్ళు చాలా సాధు స్వభావంగా ఉంటారు. మైత్రీ లక్షణంతో ఉంటారు, సౌమ్యతగా ఉంటారు, కరుణ కలిగి ఉంటారు. బ్రహ్మజ్ఞానము మొత్తము ఉత్తమ గుణములన్నీ వారిని ఆవహించుంటాయి. వనమందు మధురముగా ధ్వనించేటువంటి వెదురును వనమందని లేళ్లు కోరినట్లు సదాచారములచే సుందరుడొక మనుజుని జనులందరూ వాంఛిస్తూ ఉంటారు. ఎలా అయితే వారిని అందరూ కూడా వారితో కూడి ఉండడానికే ప్రయత్నిస్తూ ఉంటారు. ఎలా అంటే వనమందు మధురముగా ధ్వనించేటువంటి వెదురు ఉంది చూడండి. అప్పుడు ఆ వనములో ఉన్న లేళ్లన్నీ కూడా దాన్ని కోరుతూ ఉంటాయట. అది పొందాలి అని. అదే విధముగా ఒక సాధు మహాత్ముడుంటే ఆ చుట్టూ ఉన్నటువంటి జనులందరూ కూడా వారిని ఆశ్రయిస్తారు. వారి చుట్టూ ఉంటారు. వారి యొక్క ఆశ్రయత్వములో ఉంటూ ఉంటారు. మేఘముల వెంట కొంగలు పరిగెట్టినట్లుగా ఈ ప్రకారమైన ఉత్తమ గుణములు అంతిమ జన్మ గల మనుజుని వెంట పుట్టుక నుండియే పరిమళిస్తూ ఉంటాయి. కారణ జన్ములు అన్నారు వీరిని. వీరు పుట్టుతూనే ఈ రకమైన సహజ లక్షణాలతో శోభిల్లుతూ ఉంటారు. అది వారి యొక్క అంతిమ జన్మగా గుర్తించాలి. కావున అట్లు బాల్యకాలము నుండియే సుగుణములచే పరిపూర్ణుడగు అతడు పిమ్మట బ్రహ్మవేత్తయగు గురువు వద్దకు ఎగుతాడు. బాల్యము నుంచే వారిలో సహజంగానే లక్షణాలుంటాయి. ఎన్నో ఉత్తమ తత్వంతో కూడిన లక్షణాలుంటాయి. ఆ విధంగా సుగుణములచే పరిపూర్ణుడైనటువంటి అతడు బ్రహ్మవేత్త అయినటువంటి గురువును ఆశ్రయిస్తాడు. గురువు వద్దకు ఎగుతాడు. ఆ గురువు అతనికి పవిత్రమైనటువంటి ఆత్మ, అనాత్మ వివేకమును గూర్చిన ఉపాయములను తెలిపి వాని మననమందు అతన్ని నియోగిస్తాడు. అంటే ఇంకెక్కడైనా ఏదైనా మిగిలిపోతే కొద్దిగా జన్మకొస్తే వారు తప్పకుండా పూర్తి చేసుకుంటారు ఈ జన్మలో. అందుకు తగినటువంటి వారిని ఆశ్రయిస్తారు, ఆ జ్ఞానాన్ని పొందుతారు, దాని అనుష్ఠానంలో పెడతారు, తరించిపోతారు. కావున పిమ్మట అతడు విచార వైరాగ్యయుక్తమైనటువంటి ఉత్తమమైనటువంటి సుసంపన్నమైనటువంటి చిత్తముతో ఏకరూపమై ఆనందైకరసమై దుఃఖరహితమైనటువంటి ఆత్మదేవుని దర్శిస్తారు. అటు పిమ్మట ఈ విధంగా గురువు వద్దకు వెళ్ళి తాను పొందవలసింది పొందుతూ దాని అభ్యాసంలో పెడుతూ విచారము వైరాగ్యయుక్తులై ఉండి ఉత్తమమైనటువంటి సుసంపన్నమైనటువంటి చిత్తముతో ఏకరసమైనటువంటి ఆనందైకరసమైనటువంటి ఆత్మానుభవ స్థితిని అందుకోగలుగుతారు. అట్టివారే దాన్ని అనుభవించగలుగుతారు. కావున ఉత్తమమై శాంతమైనటువంటి చిత్తము గల ఈ మనుజుడు ప్రబోధము కొరకే మొట్టమొదట విచారణచే మనసును మననమందు నియోగిస్తారు. ఇటువంటి మహనీయులు ఏం చేస్తారు అంటే ఉత్తమమైన శాంతమైనటువంటి చిత్తము కలిగినటువంటి ఈ మనుజుడు ఇటువంటి మనుజుడు ప్రబోధము కొరకే తన ప్రబోధం చేసుకోవడం కొరకు మొట్టమొదట ఏం చేస్తాడంటే విచారణే చేస్తాడు. విచారణే పట్టుకుంటాడు. విచారణ చేత మనస్సుని తత్వజ్ఞానం నందు నియోగిస్తాడు. సదా తత్వజ్ఞానాన్ని విచారణ చేస్తూ ఉంటాడు. ఇటువంటి చివరి జన్మకు వచ్చినటువంటి మనుజుడు అంతిమ జన్మచే ఒప్పుకున్నటువంటి గుణ సంపన్నులైన మహాత్ములు నిద్రించుచున్న తన మనస్సును మృగమును మొట్టమొదట ప్రబోధమునర్చి క్రమముగా దాన్ని నిర్గుణ బ్రహ్మ స్వరూపమునందు ఐక్యమునరుస్తూ ఉంటారు. కావున ఈ అంతిమ జన్మకు వచ్చినటువంటి మహనీయులు, ఈ అంతిమ జన్మలో ఉన్నటువంటి మహనీయులు ఏం చేస్తారు? ముందు గుణ సంపన్నులైన మహాత్ములు నిద్రిస్తున్నటువంటి తమ మనస్సుని మృగమును మొట్టమొదట ప్రబోధం చేస్తారు. దాన్ని మేలు కొలుపుకుంటారు. మేలు కొలుపుకొని క్రమంగా దాన్ని నిర్గుణ బ్రహ్మ రూపమునందు ఐక్యం చేస్తారు. ప్రారంభములో దాన్ని ఎవరికి వాళ్ళే ఈ విచారణ బలము చేత మేలుకొల్పుకుని క్రమంగా దాన్ని తమ యొక్క వాస్తవతత్వమైనటువంటి సహజతత్వమైనటువంటి ఆత్మ యందు ప్రవేశపెడతారు.
కావున నిర్గుణ బ్రహ్మ రూపమునందు ఐక్యమునరుస్తారు. ఈ అంతిమ జన్మకు వచ్చినటువంటి విధానములో క్రమంగా ఏ విధానములో ప్రయాణం చేసినా, ఎన్ని సాధనా మార్గాలు పట్టుకుని ముందుకు వెళ్ళినా అంతిమంగా నిర్గుణ తత్వాన్ని పొందుతారు. అంటే నామరూప రహితమైనటువంటి బ్రహ్మం ఏదైతే ఉందో ఆ బ్రహ్మమునందే దానియందు విచారణ కలిగి అదే తానై తానే అదే ఇంక వేరుగా ఏమీ లేనినటువంటి తత్వాన్ని పొంది అదే తమ యొక్క సహజ తత్వంగా అనుభవిస్తారు. అంటే వేరొక దర్శనం అంటే తాము వేరు, భగవంతుడు వేరుగా చూసేది కాదిది. తాముగా వాస్తవాన్ని వాస్తవంగా అనుభవంగా గ్రహించుకోగలుగుతారు. ఈ అనుభవమే యథార్థమైనటువంటి మోక్షం అండి, ముక్తి అండి. అప్పటి వరకు ప్రయత్నపరులై ఉంటారు. మనం ఎన్ని విధానాల్లో ముందుకెళ్ళినా చివరికి ఇక్కడికి చేరుకుంటాం. ఇలా చేరుకోవలసిందే. ఇంతవరకు పూజించిన, భజించిన బ్రహ్మం ఏదైతే ఉందో, భగవంతుడు ఎవరైతే ఉన్నారో అది అనంతమని తెలుసుకుంటాం. అది ఒక రూపానికో, నామానికో పరిమితం కాదు అనే సత్యం అర్థమవుతుంది. ఎందుకంటే మనం ఎంచుకున్నటువంటి భగవంతుణ్ణి ఏదో ఒక దేవాలయానికో, ఒక రూపానికో పరిమితం చేశామనుకోండి, కించపరిచినట్టే. ఇదే నువ్వు అంటే మరి ఇంక మిగిలింది అనంతం. కావున భక్తుడు విశాలత్వాన్ని పొందే కొలది కూడా, పరాభక్తులకు వెళ్ళే కొలది కూడా ప్రారంభంలో భక్తుడుగా ఉంటాడు. కనుక భగవంతుడు అనేవాడు ఒకడు ఉన్నాడు, ఇక్కడున్నాడు, ఇగో ఈ ఆలయంలో ఉన్నాడు, ఇక్కడున్నా అన్నట్టుగా చేసినా క్రమంగా అది పరాభక్తి అవుతుంది. కనుక ఆ భగవంతుడే సర్వము నిండి ఉన్నాడు. సర్వులు యందు ఉన్నది అదే తత్వము. దానికి నామరూపాలు లేవు. కనుక హద్దులు లేవు. అది అనంతము అనేది గమనించి విశాలత్వాన్ని పొందుతాడు. ఈ విశాలత్వాన్ని పొంది తాను అదే, సర్వము అదే అనేది ఎప్పుడైతే అనుభవానికి వస్తుందో అదే మోక్షము అన్నారు. దీనికి ఇంకా కొంత వివరణ మనకి రేపటి భాగములో ఇస్తారు. మిగతాది రేపు తెలియచేసుకుందాం. హరి ఓం తత్సత్. ఓం అసతో మా సద్గమయ